హాయ్ అండి, నా పేరు శ్రీకాంత్. చూడండి, ఇప్పుడు నేను సన్ రైజ్ డ్రైవింగ్ స్కూల్ దగ్గరకు వచ్చిన వీళ్ళ గ్యారేజ్ దగ్గరకు వచ్చానమాట. చూడండి, ఇప్పుడు మన శివ గారితో మాట్లాడదాం. చెప్పండి శివ గారు. హాయ్ అండి, నా పేరు శ్రీకాంత్. ఓకే, చెప్పాలా శివ గారు, ఎన్నేళ్ళకి వెళ్ళి నడుతున్నారు మన డ్రైవింగ్ స్కూల్? ఇంతకుముందు ఏం చేస్తుండే? గత 4 years నుంచి నడుస్తున్నాను. ఓకే, మోటార్ డ్రైవింగ్ స్కూల్. శిల్పనగర్ నాగారం. అంటే ఇంతకుముందు ఎక్కడ స్టార్టింగ్? ఫస్ట్ టైం మీరేనా లే ఇంతకుముందు ఎక్కడన్నా చేసిండ్రా? స్టార్టింగ్ మనదే అన్న. నేను ఇంతకుముందు డ్రైవింగ్ వర్క్ చేస్తుండే. ఓకే, యాక్చువల్గా మనకి కొన్ని ఇబ్బందుల వల్ల మామూలుగా డ్రైవింగ్ చేసి ఎన్ని రోజులు అట్లా చేసుకోవాలని చెప్పి నేను సొంతంగా ఒక డ్రైవింగ్ స్కూల్ అనేది రన్ చేసిన. అది కస్టమర్ల సాటిస్ఫాక్షన్ కోసం. ఓకేనా, యాక్చువల్లీ కస్టమర్స్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా డ్రైవింగ్ స్కూల్లో ప్లస్ వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి సాటిస్ఫాక్షన్ కాలేక నేర్చుకోలేక ఇబ్బంది పడుతుంటారు. ఓకే, అట్లా మనం కాకుండా మనం ఏంటంటే కస్టమర్ల సాటిస్ఫాక్షన్ కోసం మనం ఏదైనా A to Z స్టార్టింగ్ డేట్ నుంచి ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేసాము. మామూలుగా వాళ్ళకి ఓన్గా వెహికల్ వాళ్ళు ఓన్గా నడుపుకోవాలి. ఓకే, మన దగ్గరికి వచ్చేది అనుకో కంపల్సరీ వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ ఓన్ వెహికల్ వెళ్ళిపోవాలన్నమాట. అట్లా మనం ట్రీట్ చేస్తామంట కస్టమర్లని. ఓకే, ఇదే నా కారు, ఇంకా ఏమన్నా కార్లు ఉన్నాయా? మనది ప్రస్తుతం అయితే స్విఫ్ట్ వీడియో ఒకటే ఉందన్న. ఓకేలే అన్న, అవుతుంది. పైన దేవుడు ఉండు, సక్సెస్ఫుల్ అవుతారు. ఎనీవే, గాడ్ ఈస్ దేర్. మీరేం బాధపడద్దు, మనకి ఇంతమంది ఇన్ని అని అవుతుంది. మీరు పైకి వస్తారు, దేవుని ఆశీస్సులు ఉండాలి. అంటే ఇప్పుడు ఎంత ఛార్జ్ చేస్తున్నారు మీరు? మనది వచ్చేసి 8,500 అన్న. 2+4 లైసెన్స్. ఓకే, 2+ లైసెన్స్ 8,500 ఫిక్స్. అది ఫిక్స్ అంటే మామూలుగా కస్టమర్స్ బట్టిగా ఇలా ఇక ఉంటారులే, ఇక అటు ఇటు అవుతుంటారు. కస్టమర్ అనేది కూడా ఇప్పుడు మనం చెప్పిన దాంట్లో వాళ్ళు కూడా ఫీల్ కాదు ఎంత అవుతారు అంటే మనం కూడా ఇంత కాదు ఇంత అని వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ చేయాలి కానీ అని చెప్పి మనం 8,000 చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు బిజినెస్ ఎలా ఉంది మళ్ళీ మీది? చాలా బాగా నడుస్తుంది అన్న. మనకి ఓన్లీ కస్టమర్సే పంపిస్తుంటారు. మామూలుగా మనకి లోకల్ మన ట్రైనింగ్ చూసి వాళ్ళు ఎన్ని నుంచి ఈ ఏరియా ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఎంత దూరం, మినిమం ఎన్ని కిలోమీటర్ లోపల ఇప్పుడు ఎక్కడ నుంచి? ఇప్పుడు నేను వచ్చేసి లేలే అన్న, ఇప్పుడు కాల్ చేస్తారు, ఇప్పుడు మ్యాప్ లో చూసి ఇప్పుడు పలానా ఎక్కడ ఉన్నాయి సెర్చ్ చేస్తారు కస్టమర్లు. ఎన్ని కిలోమీటర్ లోపల వెళ్ళగలుగుతారు ఈ సరౌండింగ్ ఈసీఎల్ సరౌండింగ్ లా? నేను ఒక 30 kilometers కవర్ చేస్తున్నా మినిమం. మన ఈసీఎల్ తిరుగుతా, కీసరా తిరుగుతా, గట్కేసర్ తిరుగుతా, మొత్తం ఆల్ సరౌండింగ్ మొత్తం కవరేజ్ చేస్తాను. ఓకే, బండ్లగూడ నుంచి కూడా తిరుగుతారు. నాకు చాలా కస్టమర్స్ వస్తుంటారు అనమాట. చాలా లాంగ్ నుంచి వస్తుంటారు. అంటే ఎందుకంటే కస్టమర్లే వాళ్ళంతా వాళ్ళే చెప్తుంటారు అనమాట. వాళ్ళ డ్రైవింగ్ స్కూల్ బాగుందని వాళ్ళే చెప్తారు అనమాట. ఓకే, అయితే ఇప్పుడు నేను శివ గారితో కలిసిన. శివ గారితో నాకు చాలా మంచిగా అనిపించింది. వాళ్ళ డ్రైవింగ్ స్కూల్ కాడికి వచ్చాను. గ్యారేజ్ వాళ్ళది పక్కన ఇది. ఓకే శివ గారు, చాలా సంతోషం అండి మీతో, నాకు చాలా మంచిగా అనిపించింది. ఎనీవే, మీరు సక్సెస్ఫుల్ అవుతారు, మీరు ఏం బండి కొంటారు, మీరేం వరి అవ్వద్దండి. దేవుడు ఉండు పైన, దేవుడు ఉండండి. నాదేముంది, పైన దేవుడు ఉండు. మీరు సక్సెస్ఫుల్ కావాలని నేను చాలా దేవుని ఎదుర్కొంటున్నానండి. దయచేసి శివ గారు కూడా, దయచేసి మీరు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉండాలని నా ఒక రిక్వెస్ట్.